జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. సో ప్రస్తుతానికి చాలామంది సోషల్ యాక్టివిస్ట్ని మనం చూస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఎక్కడ స్లమ్ ఉంటే అక్కడ హెల్ప్ చేయాలి, ఏదైతే పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానివ్వండి, మహిళలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి కొంతమంది చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే కొంతమేర అదర్ కంట్రీస్ నుంచి డబ్బులు వచ్చాయా, మనం పంచామా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసామా, అంతే ఇనఫ్. బట్ యాక్టివిటీస్ చేసుకుంటూ అవేర్నెస్ కల్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ప్రస్తుతానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ లావణ్య గూడెలు మనతో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లావణ్య గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాలు చేశారు? అసలు మీ ఫౌండేషన్ ఏంటి? మీ ఫౌండేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? తప్పకుండా. సో నేను లావణ్య గూడెల్లి బీ ద చేంజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలని. గత 5 సంవత్సరాలుగా ఎక్స్క్లూజివ్లీ విమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత పైన మనం వర్క్ చేస్తున్నాము. మహిళా సాధికారతలో కూడా మహిళల ఆరోగ్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము. సో మహిళల ఆరోగ్యంలో కూడా మెన్స్ట్రేషన్, మహిళలు నెలసరికి సంబంధించిన విషయాలు కానీ, వ్యక్తిగత పరిశుభ్రత కానీ, ఇవే మొదట ఎంపవర్మెంట్. సో దానిలో భాగంగా ఎక్స్క్లూజివ్గా స్లమ్స్ మేము చూస్ చేసుకుంటాం. ఇలాంటి స్లమ్స్, ఇది మియాపూర్లో ఓంకార్ నగర్ స్లమ్, ఇలాంటి స్లమ్స్ కానీ, బస్తీలు కానీ, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ఆర్ఫన్ హోమ్స్, అనాథాశ్రమాల్లోకి వెళ్ళి వాళ్ళకి పీరియడ్స్ పైన, మెన్స్ట్రేషన్ పైన అవగాహన ఇస్తూ ఉచితంగా ప్యాడ్స్ పంచిపెట్టడం, ఇలాంటివి చేస్తుంటాము. దాంతోపాటుగా చాలా రకాల డొనేషన్ డ్రైవ్స్, క్యాన్సర్ పేషెంట్స్కి విక్స్ తయారు చేయడంలో హెయిర్ డొనేషన్ అనేది కూడా ఒక కాన్సెప్ట్, దాన్ని ప్రమోట్ చేస్తుంటాము. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మా వంతుగా మేము ఏం చేయగలమో ప్రతి కాజ్లో ముందడుగేస్తూ సో ఇంతవరకు ఈ జర్నీని తీసుకొచ్చాం. రైట్, ఇక్కడ మనం ఈ స్లమ్ చూస్తే చాలా పెద్దగా ఉంది. మనం ఒకసారి స్లమ్ విజువల్ చూసినా సరే ఇలాంటి పబ్లిక్కి కొంతమేర అవేర్నెస్ తక్కువగా ఉంది. మీరు వెళ్ళి అవేర్నెస్, మీ యొక్క టీం కానీ మీరు కానీ వెళ్ళి అవేర్నెస్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు? సో ఫస్ట్ మేము ఈ అవేర్నెస్ కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు అంతగా రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు అంటే కొంచెం అభ్యంతర పడ్డారనే చెప్పొచ్చు. కానీ ఈవెన్చువల్గా వాళ్ళు చేంజ్ చూసాము. మేము ప్యాడ్స్ ఉచితంగా తీసుకొచ్చి వాళ్ళకి బయట 50-60 రూపాయలు ఉండే ప్రైస్లో ఉండేవి తీసుకొచ్చి ఉచితంగా ఇవ్వడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము, వాళ్ళకి మా వంతుకు ఏం సహాయం చేయగలం అట్లా మా టీంతో సహా నోట్ డౌన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మా మీద కొంచెం నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకం ఏర్పడంతో ఇంకా ఈవెన్చువల్గా యాక్టివిటీస్ చేస్తూ వచ్చాము. సో ఇప్పుడైతే నేను చాలా మంచి రెస్పాన్సే ఉంది. ఎక్స్క్లూజివ్లీ ఈ స్లమ్లో డ్రాప్డ్ అవుట్స్ ఉంటారు, బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజెస్ జరిగిన వాళ్ళు, ఎర్లీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ హైజీన్ కిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ ఎవరు కూడా వచ్చి చూడరు. సో మాలాంటి ఎన్జిఓలు మా తరపున వచ్చి వీళ్ళకి ప్యాడ్స్ ఫ్రీగా ఇవ్వడం కానీ, లేదంటే బుక్స్ కానీ, కొన్ని రకాల నిత్యావసర వస్తువులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రెస్పాన్స్ మాత్రం ఇప్పుడు చాలా బాగుంది. మీ ఎన్జిఓ తరఫున ఇంతకుముందు గతంలో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు? సో గతంలో 2018లో ఇది స్టార్ట్ చేశాము. అప్పుడు నేను స్టూడెంట్గానే ఉన్నాను. అప్పుడు మాకు సోషల్ మీడియా తెలీదు, ఎలాంటి సపోర్ట్ లేదు. ఒకటి ప్యాషన్, ఏదో చెయ్యాలి, స్టూడెంట్గా ఉన్నప్పుడే ఏదో చెయ్యాలని ఒక దృఢమైన సంకల్పం ఉండేది. ఆ సంకల్పంతో మా యాక్టివిటీస్ ఇదే ఏరియాలో జరిగింది. ఇదే ఏరియాలో గత 5 నుంచి 6 సంవత్సరాల క్రితము. సో ఇక్కడ పిల్లలకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. ఇక్కడ అందరూ డ్రాప్డ్ అవుట్సే. చిన్న పిల్లలు కూడా చెత్త వేరుకుంటారు, వాళ్ళని అంటే భిక్షం ఎత్తుకుంటారు అంటారు, అట్లా చేస్తూ ఉంటారు అనమాట. గార్బేజ్ కలెక్షన్, తల్లిదండ్రులతో కలిసి చెత్త వేరుకోవడానికి, రాళ్ళు కొట్టడానికి, ఈ చిక్కింటికలు అంటారు కదా, హెయిర్స్, వీటన్ని పనిలోకి వెళ్తారు. వాళ్ళకి మేము వచ్చే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ, చదువైతే లేకపోయింది కానీ వాళ్ళకి కనీసంగా వాళ్ళకి మనోవికాసం అంటారు కదా, వాళ్ళకి డ్రాయింగ్స్ కానీ, సింగింగ్, డాన్సింగ్ కాంపిటీషన్స్, వాళ్ళకి స్నాక్స్ పంచిపెట్టడము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకు కూడా ఒక ధైర్యం, అంటే మేము కూడా ఏదో చేయగలము తప్పకుండా అని ఒక ధైర్యాన్ని వాళ్ళకి మేము పెంపొందించడం జరిగింది. దాంతోపాటు ఈ స్లమ్మే కాదు, బయట చాలా ఆర్ఫనేజెస్లో వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అవసరం ఉంటే కానీ, లేదంటే వృద్ధాశ్రమాల్లో కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలలో కూడా సూసైడల్ ప్రివెన్షన్ పైన కూడా మేము వర్క్ చేస్తున్నాము. సో చాలామంది కూడా నెగిటివ్ థింకింగ్తో కానీ, లేదంటే చిన్న చిన్న ఫెయిలియర్స్ లైఫ్లో రాగానే సూసైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు సోషల్ మీడియా బాగా చాలా మందికి ఉపయోగపడుతుంది. సో సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకొని గ్లోబల్గా కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మీతో పాటు 10-15 మంది టీం వచ్చారు. ఈ టీం అంతా కూడా ఎక్కడ, లైక్ స్టూడెంట్సా లేదంటే ఏదైనా ఎంప్లాయీసా, ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళందరూ? సో వీళ్ళందరూ కూడా ఎంప్లాయీసే.
సండే టు సాటర్డే వర్క్ చేస్తూ మండే టు సాటర్డే వర్క్ చేస్తూ సండే రోజు వాళ్ళకున్న టైంని ఎంజాయ్ చేయకుండా వాళ్ళు కూడా మాతో సహా ప్యాషనేట్గా ఈ ఎండలో వచ్చి మీరు చూడొచ్చు. ఈ రోజు అయితే మేము ఈ స్లమ్ అంతా చాలా ఎండలో తిరిగి చెమటలు కారిపోతూ చాలా కష్టపడి నాతో పాటు సేమ్ ఎఫర్ట్స్ పెట్టారు నా టీం కూడా. సో వీళ్ళందరూ కూడా లైక్ మైండెడ్ యూత్. నార్మల్గా యూత్ అంటే ఏమనుకుంటారు, సరదాలకి జలసాలకు మాత్రం అనుకుంటారు, కానీ అది రాంగ్ అని మేము ప్రూవ్ చేయడానికి నేను మా టీం వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, డిఫరెంట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ సేమ్ చేయుత సేమ్ స్ఫూర్తితో నాతో కూడా ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు జాయిన్ చాలా పాజిటివ్ గా ముందుకు వచ్చారు. రైట్, హాయ్ అండి, మీ పేరు? సింధు. ఏం చేస్తుంటారు మీరు? సాఫ్ట్వేర్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇలాంటి స్లమ్ ఏరియా సాఫ్ట్వేర్ రావడం అనేది? చాలా రేర్. నిజంగా వాళ్ళు తొందరగా వీళ్ళతో వచ్చి మమేకం అవ్వరు, కానీ మీ అందరూ వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు వీళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే ఇక్కడ పబ్లిక్ అంతా కూడా? చాలా బాగుంది, అందరు కోఆపరేట్ చేశారు మంచిగా. ఇంకా ఇలా చేయాలని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాం. గతంలో ఇలాంటి యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేశారా? అంటే స్లమ్ ఏరియాస్లోకి రాలేదు, ఆర్ఫనేజ్ అలాగా చేసాము. ఎట్లా మిమ్మల్ని ఎవరు మోటివేట్ చేశారు? లావణ్య గారైనా, స్పెషల్ ఇంకెవరైనా ఉన్నారా ఏంటి మీకు అనిపించింది? బేసిక్గా ఫస్ట్ నుండి అలా ఉండే, కానీ మా ఫ్రెండ్ అభిజ్ఞ తను చెప్పింది ఇలా లావణ్య గారు ఆర్గనైజ్ చేస్తున్నారు అని. సో రైట్, అభిజ్ఞ గారు ఎట్లా అనిపించింది మీకు ఈ ప్రోగ్రామ్ అంతా చూసిన తర్వాత? లావణ్య గారు కొంతమేర మిమ్మల్ని మోటివేట్ చేసి తీసుకొచ్చారు, ఫ్రెండ్ని తీసుకొచ్చారు. అవును, తను చాలా వేస్లో నన్ను ఇన్స్పైర్ చేస్తారు లావణ్య గారు. సో షీఈ్ ద వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ దట్ ఐ కేమ్ హియర్. మంచిగా ఉంది, నాకు కొంచెం అలవాటు ఉంది స్లమ్స్లో తిరగడం, కానీ యా ఐ ఫెల్ట్ గుడ్. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. మిమ్మల్ని ముందుగా అప్రిషియేట్ చేయాలి, మిమ్మల్ని ఆ బ్రదర్ని కూడా, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్కి ఫీమేల్స్కి సంబంధించిన ప్రోగ్రామ్కి కొంతమేర వాలంటీర్గా సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపించింది మీకు? యా, చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ ఎంత డెవలప్ అయినా కానీ ఇలాంటి స్లమ్ ఏరియా ఉందని నేనైతే అనుకోలేదు. యాక్చువల్లీ నాది హైదరాబాద్ కాదు, నేను 2 years అయింది వచ్చి, బట్ ఇలాంటి స్లమ్ ఏరియాలు ఉన్నాయో నాకు తెలియదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో అసలు ఐడియా లేదు. యాక్చువల్లీ ఇంత స్లమ్ ఏరియాలో మ్యాక్సిమం పొలిటికల్ పథకాలు ఏమైనా వర్క్ అవుతాయో తెలియదు. మినిమం బేసిక్ ఇలాంటి ప్యాడ్స్ కానీ మన బేసిక్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా అంత మంచిగానే అనిపించింది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వచ్చిన ఇంతగానో ఎక్స్పీరియన్స్ ఏం చేయలేదన్నమాట. సో వాళ్ళు చేసే పనులు అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ గుడ్ ఓన్లీ. రైట్, థ్యాంక్ యూ. సో నిజంగా మనం చూస్తున్నాం ఇలాంటి స్లమ్స్కి రావడం అనేది సాఫ్ట్వేర్ కానీ వీళ్ళందరూ కూడా చాలా రేర్గా ఉంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చూడగానే 5 days అంతా కొంత హెవీ వర్క్ చేసి 2 days రెస్ట్ తీసుకోవడం, లేదంటే పార్టీలకు వెళ్ళడం, ఇలాంటి వాటికి. కానీ వీళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా పేరున మా కేటీవీ తెలుగు మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్కి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రావడం అనేది చాలా రేర్. బట్ వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం లావణ్య గారు కూడా వీళ్ళందరినీ మోటివేట్ చేసి తీసుకురావడం అనేది కూడా చాలా మంచి పరిణామం. కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, మనం ఒకసారి చూస్తున్నాం ఈ స్లమ్ అంతా కూడా. ఇంతవరకు ప్రతి ఒక్కరు కూడాను నీళ్ళకి కానీ, లేదంటే తిండికి కానీ, బట్టలకు కానీ ఇలాంటి పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి. గవర్నమెంట్ కూడా వెంటనే స్పందించి వీళ్ళకి ఏదైనా సాయం చేయాలి. సో మరీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న ఈ ఎంప్లాయీస్ అందరికీ అట్ ద సేమ్ టైం మోటివేట్ చేసి తీసుకొచ్చిన లావణ్య గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మనం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.